నమస్తే, వెల్కమ్ టు 4 PM డిబేట్. నేను శ్రీకాంత్. సో మొత్తానికి దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల్లో ప్రతికూలత ఎదురవుతున్నటువంటి సమయంలో ఈ రంగంలో ఉపాధి కల్పనలో దుమ్ము రేపుతోంది హైదరాబాద్ సిటీ. గడిచిన 23-24 అంటే 2023-2024 సంవత్సరానికి గాను రికార్డు స్థాయిలో ఐటీ ఉద్యోగాలతో ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పిలిచే బెంగళూరును దాటేసింది మన భాగ్యనగరం. ఐటీ ఉద్యోగాల్లో దాదాపు 41.5% పెరుగుదల నమోదు చేయడం ఇప్పుడు సరికొత్త రికార్డ్గా మారింది. అంతేకాదు ఇదే సమయంలో బెంగళూరులో జాబ్ గ్రోత్ 24% దగ్గరే ఆగిపోయిందంటే సీరియస్లీ ఇట్స్ గ్రేట్ ఆఫ్ హైదరాబాద్. అండ్ ఐటీ ఉద్యోగాలకు కూడా హైదరాబాద్ అనేది ఒక హబ్గా మారిందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. నేషనల్ వైడ్ ఐటీ జాబ్స్ వృద్ధి 4% తగ్గితే ఉద్యోగార్థుల ఆశల సిటీగా హైదరాబాద్ 166% అభివృద్ధిని అందుకోవడం విశేషంగానే మారింది. వీటిల్లో ఐటీ స్కిల్స్లో అనలిటికల్ జాబ్స్కి అత్యధికంగా 5.51% ఉద్యోగాలు టాప్ ప్లేసుల్లో ఉంటాయి. తర్వాతి ప్లేస్లో ఎజైల్ 5.3%, ఏపీఐ 4.5%, జావా స్క్రిప్ట్ అట్లాగే ఎస్క్యూఎల్ ఉద్యోగాలు 4%గా ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలోనూ 4 శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ది నెంబర్ 1 స్థానం. స్కిల్డ్ టాలెంటెడ్ యువతకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది భాగ్యనగరం. సీరియస్లీ భాగ్యనగరం మన హైదరాబాద్ సిటీ ప్రపంచ పటంలో ఇప్పుడు ఐటీ రంగంలో దూసుకుపోతుంది, రాకెట్ స్పీడ్తో దూసుకుపోతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్, హైదరాబాద్లో ఐటీ రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉండేది, ప్రస్తుతానికి ఎట్లా డెవలప్ అయింది, రానున్న కాలంలో మన హైదరాబాద్ని ఇంకా ఎట్లా చూడగలం, ఇవన్నీ అంశాలు కూడా నిజానికి ఈ జనరేషన్కి అవసరం. భవిష్యత్ తరాలకు ఇదొక వారధిగా ఉండాలి. ద సిటీ ఆఫ్ ది గ్రేట్నెస్ చెప్పాల్సిన అవసరం మాపైన ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజలకు, మరి ముఖ్యంగా హైదరాబాదీస్కి ఖచ్చితంగా ఉంది. అంటే హైదరాబాద్ అంటేనే సబ్బండ వర్గాలు ఉంటాయి. హైదరాబాద్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం ఆ దేశం అనే పేరు లేదు. ఏ దేశం నుంచి అయినా హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉద్యోగం చేయడానికి అంత ఫ్లెక్సిబుల్గా, అంత వెసులుబాటుగా ఉంటుంది. రెసిడెన్షియల్ పరంగా అయినా కానీ, కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా అయినా కానీ, ఉద్యోగాల విషయంలో అయినా కానీ, కంపెనీల విషయంలో అయినా కానీ, దట్ ఇస్ ద గ్రేట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ దట్ ఇస్ ద గ్రేట్ ఆఫ్ దిస్ ల్యాండ్. మాట్లాడదాం హైదరాబాద్ గొప్పతనం గురించి, హైదరాబాద్ ఎదుగుతున్న విధానం గురించి. ఐటీ ఎక్స్పర్ట్స్ని ఈరోజు iNews మీ ముందుకు తీసుకొచ్చింది. మనతో పాటు పాల్గొంటున్నారు ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో శివప్రసాద్ నందూరి గారు, CEO GTL, ఫార్మల్లీ నోన్ యాజ్ JKT కన్సల్టింగ్. శివప్రసాద్ గారు, వెల్కమ్ టు 4 PM డిబేట్. అండ్ పూర్వీ కల్లూరి పవార్ గారు, ఆథర్ అట్లాగే చార్టెడ్ అకౌంట్. థ్యాంక్ యూ సో మచ్ పూర్వీ గారు ఫర్ కమింగ్. కశ్మీర గారు, సీనియర్ ఐటీ రిస్క్ అండ్ కంప్లైంట్స్ అడ్వైజర్. అందరికీ వెల్కమ్ టు iNews అండ్ ద స్పెషల్ డిబేట్. ముందుగా ద లేడీస్ ఫస్ట్. పూర్వీ గారు, ఎస్, యు ఆర్ ఇన్ ఏ గుడ్ పొజిషన్. మీరు ఒక చార్టెడ్ అకౌంట్గా ఉన్నారు, ఒక ఆథర్గా ఉన్నారు. అండ్ ఐ హర్డ్ అబౌట్ ద బుక్ నేమ్ మెటల్. సో ఆ బుక్ గురించి కూడా నేను విన్నాను బిఫోర్ మీరు వచ్చే ముందు కూడా. ఒకసారి హైదరాబాద్ గురించి మాట్లాడదాం. హైదరాబాద్ గతంలో అంటే నాకు గుర్తుంది కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10-12 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా ఐటీ పడిపోతుంది, ఐటీ ఇక లేదు హైదరాబాద్లో. సత్యం ఎఫెక్ట్ ఇన్సిడెంట్ చాలా ఘోరంగా ఉంది. అప్పుడు ఒక డైలమా స్టేజ్కి వెళ్ళిపోయింది. అంటే ఐటీ ఉద్యోగాలకు నిజంగా భద్రత అనేది ఉండదు, ఏ రాత్రికైనా టర్మినేట్ చేసేటువంటి పరిస్థితులు ఐటీలో ఉంటాయి. అట్లాంటి ఐటీ ఈరోజు బెంగళూరు, సిలికాన్ వ్యాలీ అనే బెంగళూరుని తలదని ఈరోజు నెంబర్ 1 పొజిషన్కి పోతుంది. ఎట్లా చెప్తారు మీరు, ఏం చెప్తారు? సో ఐ థింక్ అప్పుడు వెన్ దెర్ వాజ్ అ బస్ట్, చాలా సిటీస్లో అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్లీ దెర్ వాజ్ అన్ ఇంపాక్ట్ అప్పుడు ఐటీ ఇండస్ట్రీకి. సో ఇండస్ట్రీ లెవెల్ ఫోర్సెస్ని మార్చలేము. బట్ హైదరాబాద్ ఐ థింక్ ఈ లాస్ట్ 10 yearsలో ఇట్స్ గ్రోన్ అ లాట్ అండ్ టాలెంట్ పూల్ అండ్ ఆపర్చునిటీస్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. దానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ the state government has done a lot, especially last few years with T-Hub and other incubators. Chala encouragement undi for young people. So I think it's a matter of pride that today Hyderabad has come out with such amazing statistics. But the city is very accepting. ఇక్కడ చాలా మంది నేను 20 yearsలో చూసాను, చాలా మంది వేరే స్టేట్స్ నుంచి వచ్చి దే ప్రిఫర్ టు సెటిల్ డౌన్ ఓవర్ హియర్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, వెదర్ అండ్ జనరలీ ఎవ్రీబడి ఈజ్ యాక్సెప్టెడ్
ఒక కాస్మోపాలిటన్ వైబ్ ఉంటుంది సిటీకి, అండ్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా యూ కెన్ స్టే హియర్. And also connectivity also. Yeah. The connectivity to the city also, it's very easy, even Yes. through the train, to the bus, or even flight nunchi. Metro, Metro, and oh. even within the city, I Within the think city. transport options are great. But I think, the people are very welcoming, and meeko Hindi, Telugu, English, అవును. and lot of people out of state nunchi, I've seen them settling here very happily, buying houses and, you know, adapting to the life here. So I think ee karanal valla the talent prefer to stay here also, to continue to stay here, and that just, you know, improves the growth opportunities. అవును. Great. కశ్మీర్, సి హైదరాబాద్ మనం చూస్తున్నాం, హైదరాబాద్ ఎంత, ఈవెన్ ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఆల్సో హైదరాబాద్ వచ్చినప్పుడు, ఈ హైదరాబాద్ చూస్తుంటే నాకు ఏదో న్యూయార్క్ సిటీని చూసినట్టుగా ఉంది అని అన్నారంటే దట్ ఇస్ ద క్రెడిట్ ఆఫ్ హైదరాబాద్. ఒకప్పుడు హైటెక్ సిటీ అన్న పేరు ఇంకా రాను రాను పెరుగుతూనే వస్తుంది తప్ప ఎక్కడ తగ్గట్లేదు. సో ఈ హైదరాబాద్ ఈరోజు వరల్డ్ వైడ్ గా కూడా ఫేమస్ అయింది. యాపిల్ కానీ, ఫేస్బుక్ లాంటి బడా బడా కంపెనీస్ ఆల్ కమింగ్ టు హైదరాబాద్. దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ హియర్. సో గతం కంటే ఇప్పటికీ కంపెనీస్ విషయం చూసుకున్నా కానీ, ఎంప్లాయ్మెంట్ విషయం చూసుకున్నా కానీ, వాట్ ఈస్ ద గ్రోత్ అండ్ హౌ ఇట్ ఈస్? Well, I would say there's an exponential growth, Andy, from when compared to the time of, like, say 10 years నుంచి ఇప్పుడు దాకా the growth has been like exponential. At least currently we are, like, you know, మీరు ఇందాక చెప్పినట్టు there's like 40% growth, and even in a country average wise లో చూసుకుంటే IT, you know, the Yes. IT calculation is about 17 to 18% growth. Average, while the average has been 8% across the country. So, and ఇది ఎలా జరిగింది and all that, if we get to the stats of it, it's, I would say, one of the main roles that is being played over here, government di, అవును. right? Government basically, you know, state ki or say ee city ki, it actually laid a path. Yes, So that exactly. there is investments. There are investments in all sectors. ఇంకా ఇప్పుడు మనం ఐటీ అంటే అందరూ ఏమనుకుంటారు, ఓన్లీ డెవలప్మెంట్, యూనో, లైక్ సంబడి హూస్ డూయింగ్ కోడింగ్ ఆర్ సమ్ యాప్ డెవలప్మెంట్స్, ఇవే అనుకుంటారు. బట్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as ITES also. May I know what is this? Yeah, ITES is nothing but IT enabled services, or say IT enabling services. These services are kinda important for every sector. Hospitals gaani, manufacturing gaani, like you say, you take your food, or say you take your hotel management also. Veelaki ITES anadi chala important, or say main part. So IT is also exponentially growing in that sector. Okay. And so not only software, the technical side also. Yeah, exactly. So that actually has what do you say, tripled, or I think prastutam నాకు తెలిసిన numbers is that in the next 3 years mana IT enabled services, so indirect jobs wherein IT is being influenced by, that number is going to grow up to 20 lakhs just in the city for employments. Okay. While the IT jobs are separate again from a number standpoint. So inka Hyderabad is placed in such a beautiful way, is what I would say, that you know, we have such kind of growth over here, is what we're seeing. Right. శివప్రసాద్ గారు చెప్పండి. సి ఏదే మాట్లాడుకున్నా కానీ హైదరాబాద్ గతంతో పోలిస్తే, అండ్ మోర్ ఓవర్ పోటీ పడ్డంలో బెంగళూరు ఇస్ ద ఫస్ట్ సిటీ సిలికాన్ వ్యాలీ అన్న పేరు మనం విన్నాం. ఈరోజు ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు, హైదరాబాద్ సిటీ బెంగళూరుతో పోలిస్తే, సరే ఎక్కువ తక్కువ అనే విషయం పక్కన పెడితే, ద ఫ్లెక్సిబిలిటీ కానీ, లొకాలిటీ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఈవెన్ ద మెయిన్ అండ్ మేజర్ ప్రాబ్లం ట్రాఫిక్ ఇష్యూ. సో ఆ ట్రాఫిక్ బెంగళూరుతో పోలిస్తే కనుక హైదరాబాద్ కొంతవరకు బెస్ట్ ఉంటుంది, కొంతవరకు సఫిషియెంట్గా ఉంటుంది అన్నది మాత్రం ప్రధానంగా వినిపించింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇది ఎక్స్పాండ్ అవుతున్న సిటీ హైదరాబాద్ అనేది. సో ఎంత 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 దూరమైన ఎక్స్పాండ్ అవుతుంది. సో దాంట్లో ఇంకా కంపెనీస్ కూడా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి వస్తున్నాయి. సో ఇంకా వీటికి కాకుండా ఇంకేమైనా మెయిన్ రీజన్స్ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగడానికి ఏమేమి చూడొచ్చు అంటారు శివప్రసాద్ గారు? సో నేను మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లుక్ ఎట్ ది ఐటీ ఇండస్ట్రీ ఓవరాల్. మీకు ఇప్పుడు చూస్తే ఐటీ ఇండస్ట్రీ, విచ్ ఇస్ 1% ఆఫ్ ది పాపులేషన్, కాంట్రిబ్యూట్స్ క్లోజ్ టు అబౌట్ 8 to 9% ఆఫ్ ది జీడీపీ. సెకండ్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇన్ ఇండియా, చాలా మంది వాట్ దే థింక్ ఇస్ దట్ సాఫ్ట్వేర్ జస్ట్ an industry. We export more software than what Saudi Arabia exports oil by. The third biggest explanation is that the current IT market lo you have close to about 5 million people. 5 million over a period of next 5 years is going to go to about 10 million. So that means the industry is going to double.
coming back to specific to ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడాలంటే హైదరాబాద్ has got a distinct advantage of geography. What a lot of people don't realize, unlike Bangalore or any other location, which also helps. My co-panelists have clearly told the advantages of what Hyderabad has, but మీరు actually చూసుకుంటే Hyderabad is an absolute plateau. But because being it's having its geographic advantage, the traffic or the landscape can be used much better, the geography can be used much better, so therefore you have a wider space, and across locations you can have IT offices spread across north, east, west, and south. That's the most important element. Now the second biggest element where Hyderabad has an advantage, and especially if you look at it, the Indian market lo ippudu currently you have close to about 1500 to 1600 global delivery centers. Global delivery centers in India over next 3 years are going to go to about 2500 నుంచి 3000 GCCs వరకు వెళ్తాయని ఒక ఎస్టిమేషన్. దాంట్లో ఈ 2500 or whatever are the new GCCs ఇండియాకి ఏవైతే వస్తున్నాయో predominantly are going to come to Hyderabad. If you look at it, last 6 months to 7 months, Hyderabad itself దాదాపు 10 నుంచి 15 కొత్త GCCs వచ్చాయి. కిందటి ప్రభుత్వం కానీ ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కానీ we have another 15-20 new GCCs that are coming. So one, as my co-panelist has said, definitely Hyderabad is an advantage based on the traffic, based on the other environmental advantages and the geographical advantages. But industry also, మీరు చూసుకుంటే it is going to grow by double year on year. That's my point of view. Yes, yeah. పూర్వి గారు ఇందాక ఆయన ఒక మాట మాట్లాడుతూ స్పేస్ గురించి మాట్లాడుతున్నారు. నిజానికి స్పేస్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేస్తే కనుక ఇన్ ద మెట్రోపాలిటన్ సిటీస్, దేశంలో ఉన్నటువంటి ఒక 5 టాప్ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటినీ కూడా ఐటీ సెక్టార్ విషయంలోకి వచ్చేసరికి హైదరాబాద్ ఈరోజు ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ద మేజర్ రీజన్స్ మెట్రో అయి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అయి ఉండొచ్చు. అండ్ ద మేజర్ ఏంటంటే ఇక్కడ స్పేస్ విషయం చూసుకుంటే కనుక ఆఫీస్ స్పేస్ విషయానికి వస్తే గతంలో పోలిస్తే కనుక 2020-21 నుంచి పోలిస్తే కనుక ఈసారికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 129% ఆఫ్ ఆఫీస్ స్పేస్ ఎక్కువగా చూపించగలుగుతున్నాం. సో దిస్ ద వెరీ బిగ్గెస్ట్ డెవలప్మెంట్ ఫర్ ఐటీ సెక్టార్ ఇన్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు కదా, కంపేర్ టు అదర్ మెట్రోపాలిటన్ సిటీస్. ఎస్, యాక్చువల్లీ ఐ థింక్ ఆల్సో ఇక్కడ డెవలప్మెంట్ ఎలా అయిందంటే ఒక బెల్ట్ లాగా ఇక్కడ స్టార్టింగ్ విత్ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అది డెవలప్ అయితే సో ఎవ్రీబడి నోస్ దట్ దిస్ ఇస్ ద ఏరియా, యునో. సో కమర్షియల్ కాంప్లెక్సెస్ అండ్ ఆఫీసెస్ హ్యావ్ కమ్ అండ్ దెన్ హౌసింగ్ హ్యాస్ కమ్ అరౌండ్ దీస్. సో ఇట్స్ వెరీ బెనిఫిషియల్ టు ది ఎంప్లాయీస్ బికాస్ ఇప్పుడు టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆల్మోస్ట్ ల్యాక్స్లో ఉన్నారు ఎంప్లాయీస్. అండ్ అందరికీ ఏంటంటే కొంచెం ఆఫీస్కి దగ్గరగా ఉండాలని ఉంటుంది. So the city has given that opportunity that first of all there is a corridor and then we have access with the outer ring road. So outer ring road ochaka commutes have become fantastic, like airport to this side of the city. And with so many offices and so much of housing coming in the same area, I think it's people like to stay, and the success of the existing companies like then enables more companies to come, right? So you have lot of people with leadership experience in setting up GCCs already. They're already staying in Hyderabad. So it becomes easy, for more companies to come and find the talent. And the people who have come here, who have liked the place, they've settled down over here. So I think the real estate boom is hand in hand with, even also education system also. Yes. International education. Those all are in Hyderabad. Yes. So schooling opportunities for the children of those who are here, those are a lot. But also education in terms of the talent pool availability for skill set to come here. Yes. So manaki triple IT undi, lot of institutions unnai locally where there is a steady supply of talent. So vallu malli Hyderabad odilesi, they don't have to find another place to get a job. Exactly. కాశ్మీర్ గారు ఇందాక నేను మాట్లాడుతూ ఒక విద్యా సంస్థల గురించి మీన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక చిన్న పాయింట్ మనం ఒకసారి తీసుకుంటాం. ఇంకా ఇందాక సత్యం కంప్యూటర్స్ ఎప్పుడైతే ఒకానొక సందర్భంలో కొలాప్స్ అయినటువంటి పరిస్థితి, అప్పుడు ఐటీ ఎంప్లాయీస్ మొత్తం కూడా వాట్ ఈస్ ద లైఫ్ అన్న క్వశ్చన్ మార్క్ వెళ్ళిపోయారు, చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోయారు. సో అట్లాంటి ఫేజ్ మళ్ళీ ఎప్పుడు వచ్చింది ఐటీ సెక్టర్, నాట్ ఓన్లీ ఐటీ సెక్టర్, ఇన్ ఆల్ ఓవర్ ద డిపార్ట్మెంట్స్, ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కోవిడ్ టైం
COVID, సో yeah. కోవిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో చాలా వరకు అసలు ఉద్యోగాల పరిస్థితి ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ ఒకటి వచ్చేసింది, అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తూ ఉంది. సో వీటన్నిటికీ సంబంధం లేకుండా హైదరాబాద్ ఈరోజు అప్పుడు అంటే ఒకవేళ అదే సిస్టమ్ నుంచి చూసుకుంటే కనుక ఈ టైంకి హైదరాబాద్ ప్లేస్లో బెంగళూరు ఉండాల్సింది, Correct. రైట్? బెంగళూరు కాకుండా హైదరాబాద్ దాన్ని దాటుకొని వచ్చింది, కోవిడ్ని కూడా జయించి హైదరాబాద్ ఈరోజు ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి అనుకోవాలి. అండ్ ఇందాక మీరు చెప్పినట్టు IIIT కానీ అండ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ఇంపాక్ట్ ఎంతవరకు హైదరాబాద్ మీద ఉంది అండ్ ఫ్యూచర్లో ఎట్లా చూడొచ్చు వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ సిస్టమ్ టు ద కనెక్టివిటీ టు IT? సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఇట్ విల్ బి ఓన్లీ ఆన్ అ ఫార్వర్డ్ గ్రోత్ ఎనీవేర్ అక్రాస్, రైట్? దేర్ ఇస్ నో డౌన్ఫాల్ టు ఇట్ ఎవర్. గ్రాఫ్ వైజ్గా చూసుకుంటే మనం ఎడ్యుకేషన్లో ఇవి సెటప్ చేసామంటే దానికి పైన ఏం చేస్తామని ఆలోచిస్తాం, కానీ ఇట్లేమో స్టాగ్నేట్ ఆర్ ఇట్లేమో గో డౌన్, రైట్? సో వెన్ వీ ఆస్క్ అబౌట్ ఇంకా ఏమేమి వస్తాయి ఎడ్యుకేషన్ పరంగా అంటే, debatable point is what I would say, because that is one sector which the government has to directly get into to get such kind of institutions, to Hyderabad or say to this particular area, wherein to actually concentrate the talent pool right in this place. And tanu like Puri garu correct ga cheppinattu, people don't have to actually look out of this place for jobs, because you can find everything over here. And there is like a long term settlement inka janalaki okasari ikkadiki vaste. And if I can actually give you an example of how did it affect and COVID time అని చెప్పారు కదా. సో కోవిడ్ టైంలో ఇట్ సో హ్యాపెన్ దట్ దెర్ వర్ అ లాట్ ఆఫ్ పీపుల్ హూ వెంట్ అవుట్ ఆఫ్ టు దేర్ హోమ్ టౌన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది వచ్చింది. అలాగని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్, అండ్ అప్పుడు దే వాజ్ అ పీరియడ్ వేర్ ఇన్ లాట్ ఆఫ్ ఆఫీసెస్, లాట్ ఆఫ్ ఆఫీస్ స్పేసెస్ వర్ ఆల్ ఎంప్టీడ్. Exactly. Because they didn't want and వాళ్ళకి ఇంకా అవసరం లేదు ఆఫీస్కి ఎందుకు వెళ్ళడం, అంతా ఇంట్లోంచే చేసుకోవచ్చు కదా అన్న కాన్సెప్ట్ వచ్చింది. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, దట్ వాస్ దేర్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. బట్ దెన్ పీపుల్ దెన్ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్, అండ్ దే స్టార్టెడ్ కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ నార్త్ ఇండియా, ఫ్రమ్ అక్రాస్ ఇండియా యాక్చువల్లీ. అండ్ ఇక్కడికి వచ్చి కోవిడ్ ఆల్సో గేవ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు యాక్చువల్లీ మేక్ గుడ్ మనీ. సో దే కేమ్ హియర్, దే ఇన్వెస్టెడ్ ఓవర్ హియర్, and they kind of saw that ikkada settlement better. Exactly. Like education paranga, wala pillala education paranga, living paranga, living paranga, even to the traveling also. Exactly. Like even for medical services paranga, even ee IT industry mottham kuda Gachibowli high tech city ee పరిసరాల్లో ఉన్నాయి కాబట్టి the ORR is a very simple to travel anywhere, Bombay, Bangalore, Hyderabad, Delhi, very Mumbai, close to the Kolkata, highway wherever and you all can that, go. right. So that is one of the best thing ఏమో హైదరాబాద్ Correct. ఇంకా డెవలప్ కావడానికి Correct. ఈ సిస్టమ్ కూడా ద కనెక్టివిటీ ఆఫ్ రోడ్స్. శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, చాలా పాయింట్స్ వస్తున్నాయి. వై హైదరాబాద్ అని చూస్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి, మనం కనిపిస్తున్నాం, మనం మాట్లాడుతున్నటువంటి పాయింట్స్ లో. 2017 చూసుకుంటే 40 lakhs ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్ లో ఉంటే అది రాను ఈరోజు 80 lakhs కి మారిపోయింది. ఇది అప్ టు 2020 వరకు ఉన్నటువంటి లెక్క ప్రకారమే నాకు తెలిసి. సో అప్ టు 2024 లో ఉన్నాం ప్రెసెంట్ మనం. సో ఆల్మోస్ట్ 1 year దాటి ఉండొచ్చు కదా ఐటీ ఎంప్లాయీస్ అని, ఐటీ సెక్టర్ లో పనిచేస్తున్న ఉద్యోగులు అని. what can you say about this? Well, see, industry estimate is that we are definitely going to grow, and there's no doubt about it. I don't have specific numbers specific to the region, while I have the India numbers. But Hyderabad enduku ante, see, it is having, as I said, one is definitely the cost of living మీరు చూసుకుంటే ఇప్పుడు compared to any of the metropolitan city or the cosmopolitan city, Hyderabad is more livable compared to lot of other cities, especially cities like Bangalore. Second most important element is that the amenities with regards to what Hyderabad provides, it's much more vibrant compared to a lot of cities, because people are a lot more, I would say, gives a warm welcome here. I can say that. So I think one advantage is that it is having its own advantage of the geography. Second is on the amenities, and the third most important specific, because it's a comparison between Bangalore and Hyderabad. ఎందుకు అంటే హైదరాబాద్, నేను కూడా బెంగళూరులో 2 years ఉన్నాను, and I know the kind of pain I have gone through our 2 years. Traffic is really a big problem in Bangalore, unlike in Hyderabad, where you have fast moving traffic. So I think people will definitely consider Hyderabad, compared to Bangalore. So I think
and because of the current expansion that is happening on the infrastructure, and this industry is only going to grow. స్ఫూర్తిగా సో డెవలప్మెంట్ జరుగుతుంది, ఐటీలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది, ఐటీ ఉద్యోగాల్లో ఇంకా ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఇక్కడ నుంచి వేరే కంపెనీస్ కానీ, ఇక్కడ నుంచి వేరే కంట్రీస్ కానీ, ఈవెన్ బయట కంట్రీస్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని, ఐటీ ఎంప్లాయీస్ని చూసుకుంటే ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాంట్లో హైదరాబాద్ ఈస్ట్ నుంచి ఇంకా చాలా మంది ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. బట్ ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళని ఒక్కసారి మనం చూస్తే కనుక దే ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజెస్, విలేజెస్, డిస్ట్రిక్ట్స్ నుంచి, సో తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో కమింగ్ టు ఒకసారి హైదరాబాద్ వరకు రీచ్ అవ్వాలి, ఐటీ కంపెనీలో ఉండాలంటే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ఇన్ అవర్ స్టేట్ ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండేది, ప్రస్తుతానికి డెవలప్మెంట్ ఎట్లా ఉందనుకోవాలి, హౌ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న లక్షలాది మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి వాట్ వీ కెన్ గైడ్ దెమ్? So I think technology has made it ante easy, right? Like it's given equal opportunity to a lot of people. Ante ఏ స్ట్రీమ్ నుంచి వచ్చినా మీరు టెక్నాలజీ అనేది నేర్చుకుంటే మీరు ఈ ఇండస్ట్రీలోకి రావచ్చు. ఈ ఇండస్ట్రీలో కాకుండా లైక్ యాజ్ కశ్మీరా పాయింటెడ్ అవుట్ ఐటీఈఎస్లో ఏ ఇండస్ట్రీలో అన్నా టెక్నాలజీ ఈజ్ నౌ బీయింగ్ అడాప్టెడ్. సో ఫార్మా ఇండస్ట్రీ కానీ ఎనీథింగ్, రైట్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీ ఇండస్ట్రీ హ్యాస్ లైక్ అన్ ఐటీ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి నీడ్స్ ఐటీ ఇన్ దేర్. సో విద్ ఇన్ దట్ స్పెషలైజేషన్స్ ఒక 4-5 డిఫరెంట్ సబ్ ఫీల్డ్స్లో ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. బట్ ఐ థింక్ ఈ జనరేషన్ ఆఫ్ పీపుల్ ఎలాగంటే ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ దేంట్లో ఉందో ఆ ఫీల్డ్లో దే షుడ్ ట్రై టు పర్స్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాలో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో ఇన్ టు ఫార్మా టెక్నాలజీ. ఫైనాన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో ఇన్ టు ఫిన్టెక్ బికాస్ దెర్ ఇస్ టెక్నాలజీ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. సో ఐ థింక్ దట్ షుడ్ బి ద ఫస్ట్ గైడింగ్ ప్రిన్సిపల్. లైక్ మీకు ఆ ఇండస్ట్రీ ఇష్టమా, మీకు ఆ చేసే పని ఇష్టం ఉందా, బికాస్ లాంగ్ టర్మ్ కి ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఈవెన్ ద గ్రాఫిక్ సెక్టర్ ఆల్సో ఎక్కువగా బూమ్ నడుస్తుంది ఈవెన్ ఐటీతో పాటు. అండ్ దెన్ ఐ థింక్ ఇన్ఫర్మేషన్ చాలా అవైలబిలిటీ ఉందండి ఇప్పుడు. లైక్ ఒకప్పుడు అయితే లైబ్రరీస్కి, బుక్స్కి, అండ్ దెన్ వీ యూస్ టు గో టు పీపుల్ ఫర్ గైడెన్స్. ఇప్పుడు అందరూ ఇంటర్నెట్ మీద దే కెన్ సర్చ్ అండ్ దే కెన్ ఫైండ్ అవుట్ గైడెన్స్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ పియర్ రివ్యూస్, రైట్, వేరే వాళ్ళు ఏం చదువుతున్నారు, ఎవరికి సక్సెస్ వస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ అంతా యూ గెట్ ఇట్ ఈజీలీ ఆన్ ది ఇంటర్నెట్. So I think people should figure out like what they want to do, and opportunities are limitless. Hyderabad or to other countries, we have been, I think, at least oka 20-30 years nunchi if you take Telangana, Andhra Pradesh, they have produced, I think, probably the maximum number of software engineers. While there is a hub in Bangalore, మీరు ఇండియా నుంచి బయటకి వెళ్తే చాలా మంది మీకు తెలుగు వాళ్ళు కనిపిస్తారు టెక్లో. సో గైడెన్స్ ఇవ్వడానికి ప్లస్ ఫర్దర్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి కూడా ఐ థింక్ చాలా మంది ఉన్నారు. దేర్ ఇస్ అ ప్రెసిడెంట్. సమ్ టైమ్స్ అదర్ స్టేట్స్ పాలిటిక్స్ ను కూడా తెలుగు వాళ్ళు రూల్ చేసేటువంటి పరిస్థితులు, వాటిని డిక్లేర్ చేసే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకే ఈవెన్ ఏమంటారు రిలేషన్షిప్స్ ఆఫ్ కంట్రీస్ ఇంకా బాండింగ్ పెరగడానికి కూడా మెయిన్ రీజన్ అదే అనుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ ఈ బిగ్గెస్ట్ టెక్ కంపెనీస్ ఆర్ బీయింగ్ లెడ్ బై ఇండియన్స్, రైట్, ఇంక్లూడింగ్ సమ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఎనీవే టు సమ్ అప్ ఐ థింక్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. మాట అన్నారు, ఇంటర్నెట్ అనేది ద మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇన్ ఆల్ అందరి విషయంలో. ఈవెన్ చిన్న కిడ్స్ దగ్గర నుంచి ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో అప్ టు 8 years 90 years ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ పైన బేస్ అయినాయి. బట్ బిఫోర్ ఒక 20 years బ్యాక్ వెళ్తే గనక ఈవెన్ ఒక ఎగ్జామినేషన్ రిజల్ట్ చూసుకోవాలన్నా కానీ ఎక్కడో ఊర్లోకి ఎక్కడో దూరానికి పోయి, అఫ్ కోర్స్ యు ఆర్ రిమెంబరింగ్ దట్ ఫ్లాష్ బ్యాక్, అక్కడికి వెళ్ళి లైన్ లో నిల్చొని హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చి అట్లాంటి ఇంటర్నెట్ ఫెసిలిటీ నుంచి ఈ రోజు మనం ముందు ట్యాబ్స్ పెట్టుకుంటున్నాం, ఎక్కడ ఏమైంది అనేది చెప్పేసి కనుక్కుంటున్నాం. బట్ అప్పుడు డౌట్స్ వస్తే మళ్ళీ ఒరాకిల్ కానీ జావా లాంటి చాలా కోర్సెస్ ఉంటాయి, టాలీ సంథింగ్ ఏమేమో కోర్సెస్ ఉన్నాయి. వాటిలో డౌట్స్ వస్తే మళ్ళీ తెల్లారి వెళ్ళి ఫ్యాకల్టీని అడిగేది. బట్ ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లం లేదు. ఎక్కడ డౌట్ వస్తుంది ఈవెన్ యూట్యూబ్ లోకి వెళ్ళి నేర్చుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ అవుతున్నారు, రైట్? సో దీనిపైన ఎట్లా చూడొచ్చు? సో అదేనండి, అది ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అందరికీ ఈక్వల్ గా ఉంది ఇప్పుడు. సో దెర్ ఇస్ అంటే ఇంతకు ముందు డిసడ్వాంటేజెస్ ఉండేవి చాలా మందికి. కొందరికి యాక్సెస్ ఉండేది కాదు, కొందరు ఎఫోర్డ్ చేయలేకపోయేవారు. ఇప్పుడు మొబైల్స్ అందరి దగ్గర ఉన్నాయి, ఇంటర్నెట్ అందరి దగ్గర ఉంది. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నీ మీరు మొబైల్లో కనుక్కోవచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒక ఏజెన్సీ ఉందనుకోండి, ఏదైనా కోర్స్ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు, వాళ్ళు నిజంగా బాగా టీచ్ చేస్తున్నారా,
వాళ్ళు ప్రామిస్ చేసిన జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయా లేదా, అలాంటివి కూడా మీరు ఫోరమ్స్ లో పోస్ట్ చేయొచ్చు క్వశ్చన్స్. మీకు అట్లీస్ట్ కొంచెమన్నా అష్యూరెన్స్ అండ్ కొంచెం రియల్ రివ్యూస్ తెలుస్తాయి. ఎవ్రీ బిజినెస్ టుడే హ్యాస్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ ఆల్ దేర్ యూజర్స్ who can give reviews online, right? So I think this has made it great for those seeking employment. Mana youth ki it is a big advantage because vallaki everything is at fingertips. Dani tarvata they have to make choices, you know, that are guiding them. Meeku money important, opportunity important, exposure important, or do you want to go abroad? Meeku what are the deep desires that are driving you? Exactly. That will then give you you know the guidance to go further. See, Kashmira garu, హైదరాబాద్ ఐటీ, గచ్చిబౌలి హైటెక్ సిటీ, బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీస్, ముంబై, ఢిల్లీ, కలకత్తా, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఐటీ అంటే ఇది మెట్రోపాలిటన్ సిటీస్ అని. బట్ ఇక్కడికి రావాలంటే నాకు ఒకటి మైండ్లో కదులుతోంది, అమీర్పేట్, దిల్సుఖ్ నగర్. ఇవి నాకు ఇక్కడ దాకా రావాలంటే అక్కడ ఉన్న వాళ్ళు నాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ స్టార్ట్ అయిన కెరీర్ ఇక్కడ ఒక లైఫ్ స్టైల్కి వచ్చేస్తారు, ఇక్కడ ఒక హార్డ్ వర్క్ వచ్చేస్తారు, ఇక్కడ ఒక వీకెండ్కి వచ్చేస్తారు. బట్ ఇప్పుడు అక్కడ కోర్సెస్ నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ కోర్స్ నేర్చుకుంటే లైఫ్ బాగుంటుంది, ఈ కోర్స్ నేర్చుకుంటే నేను అబ్రాడ్కి వెళ్ళొచ్చు, సో హైదరాబాద్ పోతే నేను ఈ పని చేయాలి. ఎక్కడో అమలాపురంలో ఉన్న వాళ్ళు ఈ షో చూస్తున్నారు, వరంగల్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, నల్గొండ, ఎక్కడెక్కడ గుంటూరు, ఎక్కడి నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తూ ఉంటారు. బట్ ఇది నేర్చుకుంటే బాగుంటుంది, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇట్లా డెవలప్ అయింది అంటే దేని సైడ్ వెళ్తే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ నేర్చుకునే వాళ్ళకు అమీర్పేట్, దిల్సుఖ్ నగర్ చాలా ఏరియాస్ ఉంటాయి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఆఫ్ కోర్స్ దట్స్ సంథింగ్ అన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. So what can you guide for them? So I would say one-stop destination Amirpet. Okay. Because that's the like the largest. Amirpet, the course, the what largest, kind of courses can learn? Okay, courses another it's very subjective, right? ఇప్పుడు ఫార్మాలో ఉన్నారు అనుకోండి, somebody who's B.Pharm, somebody who's there in B.Pharm, but they are interested in IT. There are IT things that you can learn from B.Pharm as well. B.Pharm చేసి B.Pharm కి రిలేటెడ్ IT కూడా నేర్చుకోవచ్చు. So for example, he's into development, you know, somebody who's very much interested in creating applications and all. So daniki there are courses which are available completely, like మీరు ఇందాక చెప్పారు పేర్లు, Oracle, Java, and the new buzzword everywhere is AI related programming gaani, you know, people can actually have access to everything. And ఇప్పుడు కోర్సెస్ మనము ఏది నేర్చుకోవాలి అన్న దానికి కూడా యూ కెన్ గో, జస్ట్ హోల్డ్ యూ మొబైల్ ఫర్ సమ్ టైమ్. ఏ నెట్ఫ్లిక్స్ హాట్స్టారో లాంటివి చూసే బదులు జస్ట్ బ్రౌజ్ త్రూ, జస్ట్ గూగుల్, అండర్స్టాండ్, చదవండి. ఐ మీన్ ఇప్పుడు చదివితే అది ఏంటో అని తెలుసుకుంటే కానీ మనకి ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అన్న పాయింట్ రాదు, రైట్? సో యూ ఫస్ట్ హ్యావ్ టు రీడ్ త్రూ మల్టిపుల్ థింగ్స్. ఒక్కటి ఏదో మీకు ఇంట్రెస్ట్ గ్రాప్ చేస్తుంది, deep dive into it, and then you basically know what you're good at, because మనకి ఏది రిలేట్ అవుతుందో మనం దానికే కనెక్ట్ అవుతాం, right? Exactly. ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతాం, right? Exactly. So when you read through a lot of stuff, అందుకనే మనకి ఇప్పుడు కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ they teach us a lot of subjects. కానీ మనం ఒక దాంట్లోనే స్పెషలైజ్ చేస్తాం, depends upon what we are good at. Of course, ఇందాక మీరు చెప్పినట్టు మెడికల్ లో M.Pharm, E.Pharm, even the doctor is always doctor, but the departments ఇప్పుడు మెడికల్ లో మేనేజ్మెంట్, ఇప్పుడు మెడికల్ లో మేనేజ్మెంట్ సైడ్ ఎట్లా ఉందో, there is something called as IoT, which is completely related to medical related technology. ఇప్పుడు మన పేస్ మేకర్స్ గానీ, or say your ventilator devices గానీ, anything that runs on technology, that's IT. శివప్రసాద్ గారు చాలా కోర్సెస్ వినిపిస్తూ ఉంటాయి, ఈ కోర్స్ చదువుకుంటే బాగుంటుంది, ఐటీలో జాబ్ సంపాదించుకోవచ్చు అని కోర్సెస్ వస్తూ ఉంటాయి. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇందాక మాట్లాడుకున్నట్టు అమీర్పేట్ ఇస్ ద డెస్టినేషన్ అండ్ ఒక టాక్ వచ్చినట్టు. సి వాట్ ఐఎమ్ సెయింగ్, దర్ ఈస్ ఏ కోర్స్. అంటే ఈ మధ్య కాలంలో నాకు కొంతమంది నన్ను అడిగిన వాళ్ళు గైడ్ చేయండి అని చెప్పిన వాళ్ళు, డెవాప్స్ సంబంధించి AWS డెవాప్స్ ఎట్లా ఉంటుంది, అసలు ఈ కోర్స్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది, దీంట్లో డీటెయిల్స్ ఏమైనా చెప్పగలుగుతారన్నారు. ఈజ్ దేర్ ఎనీ మార్కెట్, దాంట్లో డెప్త్ ఎట్లా ఉంది, సో దాని ఫ్యూచర్స్ ఏంటి, ఎట్లా చెప్పొచ్చు దీనికి సంబంధించి ఈ కాలం యువతకి? అంటే నేను సెకండ్ కశ్మీర్ గారి థాట్స్ అండి, బట్ సిన్స్ మీరు అడిగారు కాబట్టి, there are always evergreen courses where you can have continuous employment. Definitely, you could see C++ and it's an evergreen, embedded is an evergreen thing, but specific to anything to do with front end, back end, DevOps, cloud, cyber security,
artificial intelligence. I think these e-courses, so around these courses, will be there over next 10 to 15 years. And youth only one thing what we have been observing from the industry. I've been in the industry for the last 27 years. Main choosing initial phase lo what companies used to hire was మీకు ప్లెయిన్ వెనీలా స్కిల్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు జావా వచ్చు అంటే హైర్ చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైపోయింది, నాకు జావా ప్లస్ నోట్ జేఎస్ వస్తే తీసుకునేవారు. సో దట్ వాస్ కాల్డ్ టీ ప్రొఫెషనల్స్. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా అయిపోయింది, they're asking for M professional. So it's called you should have 2 base skills and multiple lateral skills. So my advice to all the youngsters or the college goers who are seeking to be employed in the IT industry ante learn 1 or 2 base skills, make your fundamentals very strong and acquire the adjacency skills. For example, మీరు జావా చేస్తే యాంగులర్ లేతే some other skill చేస్తే adjacent to that skill, please learn those skills. The chances that you will be employable will be much higher than somebody who is having only 1 or 2 skills. పూర్వి గారు, ఐ థింక్ అంటే స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ అనేది ఒకటి ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దాంట్లో బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉండేది, ఆ తర్వాత కోల్కతా లాంటి సిటీ ఉండేది. హైదరాబాద్ స్టార్ట్అప్ ఎకో సిస్టంలో కొంతవరకు తక్కువగా ఉండేది. బట్ నవ్ ఏ డేస్ ఆఫ్టర్ ద బెంగళూరు కొత్త కంపెనీస్ని ఎంకరేజ్ చేయడం కానీ ఆ స్టార్ట్అప్ సంబంధించి కానీ హైదరాబాద్ ఆల్సో నవ్ టేకింగ్ ఇనిషియేషన్ ఈ మధ్య కాలంలో. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఈ గ్రోత్కి, ఈ డెవలప్మెంట్కి, ఐటీ డెవలప్ అవ్వడానికి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది. సో హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? Yeah, so I think like T-Hub, V-Hub in Hyderabad IT, they are doing a lot of work. They have done a lot of work. And వాళ్ళ న్యూస్ డైజెస్ట్ ఫాలో అయితే you'll see enta mandi international companies are coming. Every month there is a new company coming to Hyderabad. Exactly. And the thing is, while technology is embedded in almost all the industries, but growth is happening everywhere. Meeku aerospace and defense lo growth avutundi. Biotech and pharma lo so many companies. Ante already we have homegrown so many pharma companies. Lot of international pharma companies ikkadiki vachayi. So వాళ్ళ సక్సెస్ ని చూసి ఇంకా ఒక 5 companies మిగిలిపోతాయి globally. They are also deciding to come and set up operations here because everybody is here, right? Almost everybody is here. So I think that ease of doing business, giving visibility to the city, the state providing incentives, and support is like speed of approvals, right? Like how are you giving them land? Are you giving them tax incentives? Exactly. Are you showing them that there is an employable pool of talent? And across the state also they started also developing other tiered cities, but Hyderabad ki I think a lot of visibility ochindi in the last few years, and as more and more companies are coming, it's also word of mouth, right? Like Warner Brothers is here now. Like there are so many big names and everybody will be talking about Hyderabad. So it started with Microsoft, I think in the late 90s. They were the first entrant. Yes, there is only one building also in that route. Biggest building ade kanpinchedi appatlo. Yeah. So I think Shivaprasad garu, you are saying something. Yeah. And one thing I second Puriya thought, but I think the regulatory cholesterol that was there in the bureaucracy, I think that has been overhauled for quite a bit. So I think that is where we are able to attract a lot of new businesses. I think in that sense, ease of doing business or T-Hub, I think there are some of the great initiatives that have been taken up by the past government, and we hope that this will only continue and the industry will grow. That's what I wanted to say. కాశ్మీర్ గారు, కాస్ట్ అడ్వాంటేజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఒకసారి చూసుకుంటే కనుక హైదరాబాద్లో చాలా ఈజీగా ఉంటుంది. అందుకే కంపెనీస్ ఇక్కడ రావడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాయి మిగతా సిటీస్తో పోలిస్తే. సో విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీస్ కూడా హైదరాబాద్లో ఈ యొక్క రీజన్ మెయిన్గా చూస్తూ ఉంటుంది. సో మోరోవర్ ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నా కానీ సో మిగతా రాష్ట్రాలతో పోల్చినా, మిగతా మెట్రోపాలిటన్ సిటీస్తో పోల్చినా హైదరాబాద్ కొంతవరకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో దీనివల్ల మనకు కంపెనీస్ ఎక్కువగా వస్తున్నాయి అన్నది కూడా మెయిన్లీ ఒక థింగ్ బలంగా వినిపించింది. సో హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్? Very true. Like ఇందాక శివప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, saying that how are cities placed. That is one of the major advantage. Climate paranga kuda. Ikkada now most of the companies, like if you take big names like the Microsoft, Amazons and Googles of the world,
వీళ్ళకి every state will be ready to take them in, if they say that we want to set up something like that. But ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ అ జియోపొలిటికల్ పర్స్పెక్టివ్ ఇట్స్ వెరీ స్టేబుల్. సో దాని మూలంగా నౌ మైక్రోసాఫ్ట్ బీయింగ్ ద ఫస్ట్ కంపెనీ, వన్ ఆఫ్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ కంపెనీస్ టు యాక్చువల్లీ సెట్ అప్ హియర్, నౌ యాపిల్ like nowhere in India but in Hyderabad they came. Right, there are other states also which approached, but then it chose Hyderabad. Why? Because of a lot of other risk issues that they have considered, Hyderabad వాళ్ళకి perfect అనిపించింది. That's the reason they have actually settled out here, or say they have actually chosen this place to actually set up their idi. So yeah, one of the main reasons is geopolitically, geographically, and obviously the flexibility of the government as well. Because end of it, if they are not flexible enough, it's very difficult for such big companies. And also దీనికి కంటిన్యూస్ గా అట్రాక్టివ్ ఏమంటారు డెస్టినేషన్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ కు ఆల్సో. సో ఫ్లైట్ సంబంధించి కానీ ఇంటర్నేషనల్ డొమెస్టిక్ commute is also has become so easy and so flexible with Hyderabad, with the international airport setup, and which is again still growing in development, the airport itself. So yeah, I think these are like one of the major aspects of why you can say that international companies are actually coming and investing in Hyderabad, or they're choosing Hyderabad as a place. శివప్రసాద్ గారు, గతంలో గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ కోర్సెస్ ఉండేది. అప్పట్లో బీటెక్ చదువుకోవాలన్నా ఏదో ఉన్నవాళ్లే చదువుకోవాలి బీటెక్ అన్నది ప్రధానంగా వినిపించింది. కొన్ని సంవత్సరాల కింద, ఒక 15-20 సంవత్సరాల కింద నడిచింది. బట్ కమింగ్ టు నవేడేస్, ఇప్పట్లో బీటెక్ డిమాండ్ పెరిగిపోయింది. అందరూ బీటెక్ సైడ్ వస్తున్నారు. బీటెక్ నుంచి సాఫ్ట్వేర్ ఐటీ సైడ్ ఎక్కువగా చూపిస్తున్నారు. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చూసుకుంటే కనుక 2 తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాంటి సిస్టమ్ నడుస్తుంది అనుకోవాలి? సో ఈ సిస్టమ్ ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్కి కానీ, ఐటీ ఇంట్రెస్ట్ చూపించడానికి కానీ ఏమేం రీజన్స్ బిహైండ్ ఆఫ్ దీని వెనకాల ఉన్నాయి అనుకోవాలి శివప్రసాద్ గారు? 2 things, నేను if you specific to education, I think there was a period, ఇప్పుడు even till current date, మీరు ఇంజనీరింగ్ చదువుకుంటే మీకు లైఫ్ చాలా బాగుంటుంది, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, లేదా అబ్రాడ్ వెళ్ళొచ్చు, 16 ఏళ్ళ ఎడ్యుకేషన్ ఉండాలి మీకు మినిమం అని చెప్పి దేర్ ఇస్ వన్ ఫార్మ్ ఆఫ్ సెక్ట్ ఆఫ్ పీపుల్. బట్ ఐ థింక్ if you look at India as a country today, there are a lot of plumbing. I correlate to what I've told some time back on the regulatory cholesterol, that the plumbing, what a lot of government has done the right plumbing. I think with the new NEP policy that is come in, national education policy, India lo eppudu meekante udyogal problem లేదు. There is India does not have employment problem. India has wage problem. Right? So therefore and India has got skill problem. So the most important thing is that today, if academia works with what do you call the industry and vice versa, you will be able to create courses where education, I mean the students who are passing out will be directly employable on the skills where there are jobs that will be available. So in that course, over next 10 years, if we implement the NEP program, National Education Policy, I think in the coming years, nobody would like to do engineering, with all due respects to the engineers. But I think demand for engineers will definitely come down, and there will be more people, employable people will be available for the jobs that are currently there. పూర్వేర్ కన్స్ట్రక్టెడ్ సాఫ్ట్వేర్ పార్క్స్ అనేటి ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువగా పెరిగిపోతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి డౌట్ లేదు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే చాలా కంపెనీస్ హైదరాబాద్కి వస్తున్నాయి. హైదరాబాద్కి ఎందుకు వస్తున్నాయి అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి రోడ్ కనెక్టివిటీ, ఇంకొకటి ఎడ్యుకేషన్ సిస్టమ్. మీరు అన్నట్టుగా ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇంకొకటి ఏ కంట్రీ నుంచి అయినా కానీ ఇక్కడ రావడానికి మేజర్గా ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ద లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది. బట్ ఈ జనరేషన్లో 24/7 ఐటీ సెక్టర్ ఇప్పుడు నడుస్తుంది హైదరాబాద్లో. అండ్ దీనికి ఇంకా ఏమేం ఫెసిలిటీస్ యాడ్ అవుతున్నాయి అనుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ పవర్ చూసుకుంటే కనుక, సో పవర్ సిస్టమ్ అనేది మెయిన్. గతంలో పవర్ కటింగ్స్ అవి ఇవి నడుస్తూ ఉండేది. సో ఈ మధ్యకాలంలో ఐటీలో 0 పవర్ కట్స్ అనేవి కంటిన్యూస్గా నడుస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి రీజన్స్ ఇంకేమైనా హైదరాబాద్కి ఐటీ రావడానికి, కొత్త కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి? సో వాట్ కైండ్ ఆఫ్ రీజన్స్ వీ కెన్ గెస్? I think infrastructure wise,
లైక్ ఆల్రెడీ చాలా డెవలప్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ ఏమవుతాయో ఐఎమ్ నాట్ లైక్ అట్లీస్ట్ వెరీ వెల్ వర్స్డ్ విత్ ఫర్దర్ ప్లాన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. బట్ ఏంటంటే ఐ థింక్ ఇట్స్ ద లైఫ్ స్టైల్ దట్ ఈస్ బీయింగ్ ఆఫర్డ్. ఐ థింక్ దాట్స్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఇప్పుడు మనకి యంగ్ పీపుల్ వస్తే ఒకప్పుడు ఏంటంటే హైదరాబాద్కి వస్తే ఇప్పుడు మనం బెంగళూరు నుంచైనా బాంబే నుంచైనా ఎవరైనా వస్తే 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఏం బాగాలేదు, దెర్ ఇస్ నో వేర్ టు గో టు, దెర్ ఇస్ నథింగ్, యునో ద సోషల్ లైఫ్, దెర్ ఇస్ నో వైబ్ ఎనీవేర్, అలా కంప్లైంట్స్ ఉండేవి. బట్ నౌ లైక్ ద సిటీ హ్యాస్ సో మెనీ ప్లేసెస్, రైట్? అంటే మ్యూజిక్ కాన్సర్ట్స్ ఇక్కడ ఏం జరిగేవి కాదు ఒక 15 ఏళ్ల క్రితం కంపారిటివ్లీ లైక్ టు బెంగళూరు అండ్ ముంబై. ఇప్పుడు మనకి లెట్స్ సే లైక్ దర్స్ అ రెహమాన్ కాన్సర్ట్, రైట్? నో వన్ యూస్ టు కమ్ టు హైదరాబాద్, బట్ దాట్ హ్యాస్ చేంజ్డ్. సో పీపుల్కి ఏంటంటే వన్స్ దే హ్యావ్ మనీ దే వాంట్ అ సోషల్ లైఫ్, రైట్? దే వాంట్ అ గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, దే వాంట్ టు స్టే క్లోజ్ టు ది ఆఫీస్. సో ఆల్ దీస్ సాఫ్ట్ ఫ్యాక్టర్స్ ఐ థింక్ ఇన్ఫ్లుయెన్స్ అ లాట్. అండ్ ఇక్కడ ఏంటంటే if they are from another state, they want to still celebrate all the festivals. Hyderabad offers that cultural opportunity for people to celebrate everything, experience their home state culture as well as the culture here. So that way I think it's a very when you enjoy living in the city, then you don't leave that city. You'll have friends here, or you get married, you have kids, వాళ్ళు స్కూల్ కి వెళ్తారు, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు. Those are the reasons like you continue to stay. So I think youth ki kuda ippudu like there is theatre, there are comedy clubs, there are night clubs and theatres, like everything's come up to keep people happy and engaged on the weekends, the youth who are working here. This is of course for the more some stress well to do, let's say, right? People who for whom these are the factors. Ippudu mana villages nunchi వచ్చే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి salaries, right? Money is a big driving factor for them. And I think over the years things have grown really well, like because so many more companies are coming, good talent always gets paid well, and people get a good hike when they change jobs. So our opportunities untai. So depending on the person who's coming here, vallaki what is important, I think Hyderabad offers them all those things, and they tend to then stay here for those reasons. కశ్మీర్ గారు, విలేజ్ నుంచి వచ్చే వాళ్ళని ఒకసారి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే వీఆర్ ఆల్సో మన గ్రౌండ్ మొత్తం కూడా అక్కడి నుంచి ఉంటుంది, ఈవెన్ ఇంక్లూడింగ్ అవర్ పేరెంట్స్ నుంచి కానీ ఫోర్ ఫాదర్స్ ఇవన్నీ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ద డెస్టినేషన్ ఈజ్ అమీర్పేట్ అనుకుంటే, ఈ అమీర్పేట్ నుంచి గచ్చిబౌలి, అమీర్పేట్ నుంచి అమెరికా, అమీర్పేట్ నుంచి లండన్, సిడ్నీ, న్యూయార్క్, వేరెవర్ జర్మనీ ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు. ఆ ట్రావెల్ డెస్టినేషన్ రీచ్ అయ్యారంటే ఇక్కడ నుంచి ఆ పతంగ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. సో ఆ దారం ఎక్కడ ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్, చాలా వరకు ఐటీ కాలేజెస్కి వెళ్తాయి, సో కొన్ని గ్రాప్ చేసుకుంటారు, అక్కడ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఒక జాబ్ మేళా కండక్ట్ చేస్తారు. సో అక్కడి నుంచి వాళ్ళకు జాబ్స్ వస్తూ ఉంటాయి, అక్కడి నుంచి కంపెనీస్కి వస్తూ ఉంటారు. అది ఈజీ వే. ఎవరైతే కాలేజ్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ డైరెక్ట్గా ఆఫీస్లో ట్రైనింగ్ ఉంటుంది. ఇవి కాకుండా ఐటీ సైడ్ రావాలనుకున్న వాళ్ళు కోర్సెస్ అటెండ్ చేస్తూ ఉంటారు, తర్వాత కన్సల్టెన్సీకి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు కొన్ని నేను విన్నది ఏంటంటే, మీరు ఇంత పే చేయండి, మీకు ఒక 3 monthsలో మీకు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, ఆ తర్వాత మీకు జాబ్ కంటిన్యూ అవుతుంది, ఇందులో మీరు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్న చాలా సందర్భాల్లో ఐ హర్డ్ దిస్. సో వీటి గురించి ఎట్లా చెప్తారు ఈ జనరేషన్కి? అసలు వాట్ ఈస్ దిస్ ఆల్, ఈ కన్సల్టెన్సీస్ ఏంటి, ఈ బ్యాక్ డోర్ సిస్టమ్ అనేది ఉందా, టాలెంట్ బేస్డా లేదంటే బ్యాక్ డోర్ బేస్డా, ఎట్లా, వాట్ ఈస్ దిస్ ఆల్ సిస్టమ్? రైట్. సో ఎస్, కన్సల్టెన్సీ సిస్టమ్ అనేది ఇంకా ఉంది. దేర్ ఈస్ అ కన్సల్టెన్సీ సిస్టమ్ దేర్. హవెవర్ కన్సల్టెన్సీ సిస్టమ్ ఇవాళ ఎలా ఆపరేట్ చేస్తుంది స్లైట్లీ డిఫరెంట్ దెన్ వాట్ ఇట్ వాజ్ అ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇంతకు ముందు ద వే ఇట్ వాజ్ ఎలా అంటే, ఇప్పుడు జాబ్లో జాయిన్ అవ్వండి, ఇట్ వాజ్ నాట్ 3 months or a few months, it was basically for a long period of time. They used to be connected to the consultancy. వాళ్ళకి కంపెనీ నుంచి పే కన్సల్టెన్సీకి వెళ్తుంది. They used to get paid by the consultancy. They are basically called as contractors. They're not employees of the company, but they are contractors. So it's always, their job is always it's a temporary, I would say it's actually a temporary job. So I would actually suggest, I mean, because I work for a company as well, and I see a lot of people who are contractors. Vallu, they are actually hired for a period of time for that particular skill. Okay. It is an advantage and it is also a disadvantage. It so is what an is the disadvantage? Disadvantage enti ante, when you are only holding one skill, right? And if that project with one particular company is done, you're basically out of that company. Okay. And your pay is at risk. If you have multiple skills, you can first of all, oka contractor gaane you can
you can actually get placed again very easily with no particular delay, and your payment is still online. Yeah. So ఎప్పుడన్నా కానీ now I actually want to elaborate this in a bit more. Whenever you are a contractor, you are not a permanent employee of a company. So you always have a opportunity to do freelancing. Okay. So you can work for multiple companies. Okay. And you can kind of plan what your growth or career growth will be accordingly. When you are actually a permanent employee, well, I'm not saying that your career growth will fall. You have to basically again plan accordingly so that you can basically spread your wings across in a way that you are well established and rooted inside the firm, so that your job is basically not at risk. Today, ఇప్పుడు considering the amount of people, మీరు చెప్పినట్టు, there are so many engineers that are there. There is so much of skill that's available today for companies to basically hire out. It is important for us as individuals to basically always show what our continuous studying, or say what is our continuous skill development that we are actually doing to improve ourselves continuously, and ensuring that మా దగ్గర ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది, we are and we will be able to do this work. Another emphasis that I actually wanted to give was, అందరూ ఎంప్లాయీస్ కి, or say everyone who's actually coming out of colleges today, Okay. technical skills తో పాటు it's very important for you to develop soft skills. Okay. Yeah. Exactly. Because unless and until you don't market yourself, people don't know who you are. ఎగ్జాక్ట్లీ, మనల్ని మనమే కదా అమ్ముకోవాల్సింది, మనల్ని మనం మార్కెట్ చేసుకోవాలి, మన సరుకు మనం అమ్ముకోవాల్సింది. ఎగ్జాక్ట్లీ. సో మనకి సాఫ్ట్ స్కిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అకార్డింగ్ టు ద టెక్నికల్ స్కిల్స్. సో అండ్ మీరు విలేజెస్ గురించి మాట్లాడారు కాబట్టి దట్స్ ద రీజన్ ఐ యాక్చువల్లీ రేస్ దిస్ పాయింట్ సేయింగ్ దట్ ఇప్పుడు విలేజెస్ లో ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్, మీరు అన్నట్టు అంటే విలేజెస్ లో టాప్ గ్రేడ్ స్టూడెంట్స్ ఉంటారు, మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు, కరెక్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఉన్నారు, స్టేట్ ఫస్ట్ ఉన్నారు, బట్ ఎడ్యుకేషన్ లో ఫస్ట్ ఉన్నప్పుడు సాఫ్ట్ స్కిల్స్ కు అక్కడక్కడ ఇబ్బందులు పడతా ఉంటారు. సో ఇట్లాంటి స్టూడెంట్స్ కి ఆ సాఫ్ట్ స్కిల్స్ కొంచెం యాడ్ అయినాయి అంటే దే కెన్ రాక్ ద వరల్డ్. టోటలీ, వెరీ కరెక్ట్. శివప్రసాద్ గారు, కమింగ్ టు 2018 తో 19 తో పోలిస్తే ఈసారికి చూస్తే గనక ఈ స్థాయిలో హైదరాబాద్ ఇప్పుడు అంటే బెంగళూరుని బీట్ చేసి హైదరాబాద్ నిల్చుందంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే హైదరాబాద్ ఈజ్ ఓపెన్ ద డోర్స్ ఓపెన్ చేసింది అప్ కమింగ్ కంపెనీస్ కి. ఇందాక మనం మాట్లాడుకున్నాం చాలా కంపెనీస్ పేర్లు కశ్మీరా గారు చెప్పారు. హైటెక్ సిటీలో ఉన్నటువంటి చాలా కంపెనీస్, గూగుల్ కానీ లేదంటే ఫేస్బుక్ కానీ అమెజాన్ కానీ యాపిల్ కానీ చాలా కంపెనీస్ పేర్లు తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో మీరు కూడా ఇందాక ఒక ప్రస్తావన తీసుకొచ్చారు, ఏఐ డెవలప్ అవుతోంది, ఏఐ సైడ్ కూడా చాలా బిగ్ గ్రోత్ కనిపిస్తోందని చెప్పేసి. సో ఫ్యూచర్లో ఈ ఓపెన్ చేసినటువంటి హైదరాబాద్కి ఓపెన్ చేసినటువంటి డోర్స్లో అప్కమింగ్ కంపెనీస్లో ఇంకా ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీకున్న అనాలిసిస్ ప్రకారం ఇప్పటివరకు వచ్చినటువంటి బిగ్గెస్ట్ కంపెనీస్ లిస్టులను కూడా మనం చూసినాం. Two things, and one is that main observation pattern ఏంటంటే there will be a lot of jobs that will be created for the mid and the fresher segment. Fresher segment lo lot of organizations today they are coming up with hire, train and deploy, where for example Kashmira garu cheppinattu oka skill unte meeku డిసడ్వాంటేజ్ చెప్పారు ఆవిడ మీకు ఆల్రెడీ. సో మీకు ఇప్పుడు ఒక బేస్ స్కిల్ వస్తే కంపెనీ మిమ్మల్ని హైర్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన స్పెషలైజ్ స్కిల్లో ట్రైన్ చేసి మిమ్మల్ని వేరే వేరే ప్రాజెక్ట్స్ లో డిప్లాయ్ చేస్తున్నారు. సో దట్స్ వన్ ఇండికేషన్ వాట్ వీఆర్ హియరింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ అరౌండ్. ఇన్ఫాక్ట్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఫర్ ఫ్రెషర్స్ విత్ ఇన్ ద జేకే గ్రూప్ వేర్ వీ హైర్ పీపుల్, ట్రైన్ పీపుల్ అండ్ డిప్లాయ్ పీపుల్. ఇంకా చూసుకుంటే ఏంటంటే సమ్ ఆఫ్ ది స్పెషలైజ్ స్కిల్స్, బికాస్ కొన్ని న్యూ ఏజ్ స్కిల్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ బికాస్ దే ఆర్ రిలేటివ్లీ న్యూ, బికాస్ ద ఇండస్ట్రీ టెక్ స్టాక్ కీప్స్ ఎవాల్వింగ్. అలాంటి స్కిల్స్ ఏంటంటే ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ ఇన్వెస్టింగ్ ఇన్ అప్ స్కిల్లింగ్ either the fresher segment or the middle segment of the current employees, and వాళ్ళని higher skills కి upgrade చేస్తున్నారు. So ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే there will be business continuity. Plus, there will be opportunities for a lot of freshers, who are coming into the job market. So these are some of the trends that we are seeing. But today, if you look at it, with most of the majors that we work with within the Indian geography, a lot of companies are moving towards investments around the artificial intelligence and some of the other. Some companies 10 million invested, some companies have invested 100 million, some companies have invested more than 100 million. So in fact,
మీరు ఇన్ఫోసిస్ చైర్మన్ ఇంటర్వ్యూ చూస్తుంటే నిన్న మొన్న they've clearly said that AI is going to create three times more jobs. They are not going to cut any jobs. Is what the message from Infosys has come. So what I'm trying to tell is that there will be a lot of jobs that will be created, not just for freshers, even for not for even for freshers, including the experienced people. ఎస్ యా పూర్వి గారు సి ఎన్ని కంపెనీస్ వచ్చినా హైదరాబాద్ ఈరోజు బెంగళూరు కానీ ఢిల్లీ కానీ మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటితో పోలిస్తే హైదరాబాద్ ఇస్ ద వెరీ ఫ్లెక్సిబుల్, మనకు అర్థమవుతుంది అండ్ ఇట్స్ ప్రూవ్డ్ కూడా. సో అన్ని కంపెనీస్తో సర్వేలో తెలిస్తే హైదరాబాద్ ఇస్ ది బెస్ట్ ప్లేసెస్ ఫర్ ఐటీ అండ్ అప్కమింగ్ ఇండస్ట్రీస్కి. సో ఇక్కడ దాకా వచ్చిందంటే దీనికి గవర్నమెంట్ సపోర్ట్ అండ్ ద గవర్నమెంట్ ఇనిషియేషన్ కూడా చాలా ఉండాలి. ఒకప్పటికి ఇప్పటికి ఈ 10-15 years కాలంలో మనం చూస్తున్నాం హౌ ద గవర్నమెంట్ టేకెన్ అన్ యాక్షన్ అండ్ హౌ ఇట్ విల్ బి కంటిన్యూ. ఇంకా ఎట్లాంటి ప్లాన్స్ చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి? యా నో సో అదే నేను రీసెర్చ్ చేసింది యాక్చువల్లీ ఫర్ మై బుక్ వాజ్ వాట్ వాజ్ డన్ టు బ్రింగ్ ఆల్ దిస్ హియర్. Actually, this point we have to start before the debate. Finally, okay, No, I've that's touched okay. the point. Yeah. Ante policy formulation, the establishment of STPI, those were like, big things that made the IT industry kickstart in the late 90s. Ippudu, like I said, I think, and Hyderabad asal ekkadundo world map lo nobody knew then, right? So now we have covered a lot of ground. I think we don't need to market ourselves like we had to in the past, but government should ensure that they just uphold all their promises. ఇప్పుడు టాక్స్ ఇన్సెంటివ్స్ అవి ఉండేవి, ఇప్పటికి లైక్ తగ్గిపోయాయి. అంటే ఎస్టీపీఐ ఈఓయూస్ అవి సెటప్ చేసినప్పుడు 10 years ట్యాక్స్ హాలిడే అండ్ ఆల్ దట్ యూస్ టు బి గివెన్. ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ దిస్ ఇన్నోవేషన్, ఆంటర్ప్రెన్యూర్షిప్, R&D, those are the things that we are now offering to attract companies. ఇప్పుడు బోయింగ్ వచ్చారు హైదరాబాద్కి, లైక్ లాట్ ఆఫ్ బిగ్ కంపెనీస్ హ్యావ్ కమ్ హియర్. వాళ్ళకి R&D చేసే బదులు ఇక్కడ మనం ఆంటర్ప్రెన్యూర్షిప్ సెల్స్ ఉన్నాయి, వేర్ యూ గెట్ ద యూత్ హూ హ్యావ్ ఆల్ ద బ్రైట్ ఐడియాస్ అండ్ దే గెట్ టు test their ideas or showcase their ideas, and it's a win for the company as well as for the individuals. So those who are really talented and have ideas and don't have money, there is immense opportunity. So startup ecosystem ki kuda enabling ga information, policy, approvals ela తీసుకోవాలి, నువ్వు product ని market ki ela తీసుకురావాలి, everything is being provided, right, through guidance, through material which is available on websites, and then everybody has mentoring meets. So there are people who have already done it and you can go and meet them for advice and they'll tell you whether you're on the right path or not. Plus investors kuda. Exactly. Ippudu lot of startups ki initially వాళ్ళకి ఇన్వెస్టర్స్ కావాలి. సో ఎస్టాబ్లిషింగ్ దట్ కనెక్షన్ విత్ VCs, విత్ ఏంజల్ ఇన్వెస్టింగ్ గ్రూప్స్, ఇవన్నీ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టార్ట్అప్ ఇకోసిస్టమ్ అండ్ ఐ థింక్ దాట్స్ టేకెన్ ఆఫ్ బ్రిలియంట్లీ ఇన్ హైదరాబాద్. ఈ లాస్ట్ ఎస్పెషలీ కోవిడ్ అప్పటి నుంచి ద వర్డ్ స్టార్ట్అప్, ద నంబర్ ఆఫ్ టైమ్స్ వీవ్ హర్డ్, the number of disruptive technologies that have come up and the number of articles you see in the newspaper, of course, those are just so many. I think a lot is already happening. Lot of happening even మీరు అన్నట్టు కంపెనీస్ తో పాటు దట్ సిటీ ఆల్సో ఈవెన్ ఆఫ్ కోర్స్ హైదరాబాద్ హైటెక్ సిటీ సైబరాబాద్ గా మారిపోయింది. ఈవెన్ ద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకటి వచ్చేసింది, కంప్లీట్లీ ఒక న్యూయార్క్ సిటీని చూసినట్టుగా మారిపోయింది. సో దిస్ ఇస్ ఈ వండర్స్ కి, ఈ డెవలప్మెంట్ కి ఐటీ నెంబర్ 1 గా హైదరాబాద్ లో ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. And to actually add to that, T-Hub. Exactly. There are a lot of college students. College lo 3rd year, 4th year lo, engineers ki, you have these final year projects that you have to do, mini projects and large projects. So I know a lot of engineering students who were aspiring with their brand new products that you were creating, which were innovations. They actually went to T-Hub and they actually presented. They got investments and they basically became entrepreneurs even before they passed out their college. And and they were able to do that because of the way T-Hub really works. They have such wonderful mentorship programs. They guide you through, and I think a lot of colleges should actually encourage, college faculty should actually encourage them to actually kind of participate in these T-Hub. But T-Hub valu, they conduct a lot of seminars, they conduct a lot of these IT melas and all of that. So they are supposed to be encouraging, the college faculty is supposed to be encouraging their students to kind of participate in it and bringing forward the talent
కాలేజ్ పేరు కూడా పెరుగుతుంది దాంతో పాటు. సో యూనో ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఓ దేర్. డన్. థ్యాంక్ యూ సో మచ్ పూర్వి గారు, థ్యాంక్ యూ సో మచ్ కాశ్మీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్ గారు. సో మొత్తానికి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఇస్ ఎ నెంబర్ 1 పొజిషన్ ఎంప్లాయ్మెంట్లో, ఐటీ సెక్టార్లో. సో గతంతో పోలిస్తే హైదరాబాద్ ఇంకా బెంగళూరు లాంటి సిటీలను ఢీ కొడుతూ మొట్టమొదటి స్థానంలోకి వస్తుంది. సో ఎవరైతే ఐటీ సైడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరికీ ఐ థింక్ దిస్ డిబేట్ కొంత యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ iNews.